హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి నా సండే మార్నింగ్ మినీ వ్లాగ్ చేస్తున్నానండి. మార్నింగ్ టైమ్స్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి సండే కాబట్టి మనకు మామూలుగా కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ వస్తుంటాయండి. సో ఇంకా కొత్తిమీర పుదీనా 2 తీసుకున్నాను. దీన్ని ఇంకా స్టోర్ చేసుకోవాలి కదా, మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇలా క్లీన్ చేసేటప్పుడే ఇంక టిష్యూస్ వేసుకునేస్తానండి. ఎందుకంటే మనం టిష్యూ అనేది వేసుకుంటే చాలా రోజులు మనకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇంకంతా ఇలా నీట్గా విడిపిస్తున్నాను అనమాట కొత్తిమీరని. ముందు అయితే మీకు ఒక టిప్ చెప్తారండి, టిప్ కానీ కాదు, బట్ ముందు కాలంలో ఇలా చేసేవాళ్ళు కదా. మీకు కూడా మీ ఇంట్లో ఇలా చేసింటే నాకు కామెంట్ చేయండి. ముందు కాలంలో అయితే గ్లాస్లోకి ఒక స్టీల్ గ్లాస్లోకి వాటర్ వేసి మన కొత్తిమీర ఉంటుంది కదా పొడుగ్గాన, ఆ వేర్లతో సహా నీళ్ళలో పెట్టేసేవాళ్ళంటండి. అలా చేసినా కూడా అప్పట్లో ఒక 3-4 డేస్ ఉండేదంట ఫ్రెష్గా కొత్తిమీర. బట్ ఇప్పుడు అలా ఎవరు చేశారు చెప్పండి? ఇది అప్పట్లో కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా అలాంటివి చూసింటే కామెంట్ చేయండి, అలా మీ ఇంట్లో కూడా చేసింటే కొత్తిమీరని అలా స్టోర్ చేసేవాళ్ళు అని. నెక్స్ట్ పొంగల్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వచ్చేసి రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి 1/2 గ్లాస్ పెసరపప్పు వేస్తున్నాను. 2 బాగా కలుపుకోవాలండి. మనము నెక్స్ట్ వచ్చేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసుకోవాలండి. మనకు ఈ రేషన్ బియ్యంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పొంగల్ అనేది. ఇందులోకి మనము కొబ్బరి కూడా వేసుకుంటారు, నెక్స్ట్ కొత్తిమీర వేస్తారు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. బట్ నేనైతే అవేంటి వేయనండి. ఇంకా చట్నీలో కొంచెం కారం ఉన్నా కూడా సరిపోతుంది కదా అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ సండే మా ఇంట్లో పొంగల్ చట్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే అండి. మా ఫేవరెట్ కూడా ఇదే అందరికీ సండే రోజు అయితే. ఎవ్రీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది తింటాము. ఆఫ్టర్నూన్కి మనం నాన్ వెజ్ తెచ్చుకుంటామండి. ఇదిగోండి కుక్కర్కి పెట్టేశాను, 4 విజిల్స్ వస్తే చాలండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలండి. శనగ విత్తనాలు అంటాం మేమైతే. ఇవి బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఎక్కువ మాడవండి, అది విత్తనం లోపలే మనకు బాగా వేగుతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే వైట్ కలర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా బాగా వేయించుకుంటున్నానండి పల్లీలను అయితే. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా కొన్ని తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం అవుతుంది అనుకుంటాం, కానీ పచ్చిమిర్చీలు మనం వేయించుకునేటప్పుడు బాగా వేయించాలండి. అలా వేయించామంటే కారం ఉండదన్నమాట. మనం పేలుతుంది కదా అని ఉరికి పైనే వేయించామనుకోండి, అది సరిగ్గా వేగక పచ్చిగా ఉంటుందన్నమాట. బాగా వేయించామనుకోండి మనకు కారం కూడా ఎక్కువ అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చట్నీ అది అన్నీ మిక్సీలోకి వేసుకొని చట్నీ పట్టేస్తున్నానండి. ఇదిగోండి శనగిత్తనాలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి వెల్లిపాయలు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, పుట్నాలు వేసుకోవచ్చు. బట్ అవేవి వేయట్లేదండి, నాకు సింపుల్గా అయిపోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి, ఉప్పు ఇవి వేసి మిక్సీకి వేసేస్తున్నానండి. టేస్టీగా ఉంటుందండి, మనకు చాలా బాగుంటుంది చట్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొంగల్ అండి. పొంగల్ విత్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చట్నీ అయితే ఇలా ఉంది, చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పొంగల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఇలా పొంగుతుందండి మనము ఇట్లా పెట్టినప్పుడు కుక్కర్లో. దీనికి ఏమైనా ఒక టిప్ చెప్పండి, తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి. ఇదిగోండి పొంగల్ కూడా అంతా అయిపోయిందండి, చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.